ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రభువా, పరిశుద్ధ తండ్రి, గొప్ప రక్షక, మహోన్నతుడా, సజీవుడా, ఘనుడా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఈ సమయంలో ప్రాతకాల ధ్యానంలో మేము ఏకీభిస్తూ ఉండగా మీ వాక్యం మా కొరకు దీవించి మా ఆత్మలో బలపరచండి. ధ్యానించే లేఖన భాగం తండ్రి సమస్తం ప్రభు మీ మహిమార్థముటకు కృప దయచేయండి. మమ్మలను, మా కుటుంబాలను మీ రక్త పోషణ అధికారానికి, కాపుదలకు, మీ పునరుద్ధాన శక్తికి అప్పగించుకుంటున్నాం. మీ సన్ని తోడుగా ఉంచి బలపరిచి మహిమను పొందుమని యేసయ్య నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైను, పగటి వేళ ఎగురు బాణమునకైను, చీకట్లో సంచరించు తెగులకైను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైను నీ భయపడకుందు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అణగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామము ఎరిగిన వాడు గనుక నేను అతని ఘనపరిచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తి పరిచేదను. నా రక్షణ అతనికి చూపించేదను. ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ సమయంలో మనము హెబ్రీలకు వ్రాయబడినటువంటి పత్రికలో నుండి ఒక భాగాన్ని మనము చదువుకుందాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం నుండి. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలని చెప్పుచున్నాడు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు గాని తన కుమారుని గూర్చి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది. 14వ వచనం. వీరందరూ రక్షణ యను స్వాస్యము పొందబోయే వారికి పరిచారము చేటుకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. ఈ సమయంలో మనము దేవదూతలను గూర్చి దేవుని గ్రంథంలో నుండి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాం. దేవదూతలు వారు మనకంటే ఉన్నతమైన రీతిగా సృజింపబడినటువంటి వారు, సృజింపబడిన సుపీరియర్ బీయింగ్స్ దేవుని చేత. దూతలలో చాలా గ్రేడేషన్స్ ఉన్నాయి. దూతలు ఉన్నారు, మహాదూతలు ఉన్నారు, అలాగే భూమి మీద ఉన్నటువంటి నీరు మొదలైనటువంటి వాటికి ఇన్ఛార్జిగా సహా దేవుడు జలముల మీద దేవదూతలు ఉంచాడని మనము ప్రకటన గ్రంథంలో చదువుతాం. అలాగే ఆయన సన్నిధి దూత కావలి ఉండి రక్షించునని మనం దేవుని వాక్యంలో చదువుతాం. వీరి దూతలు తండ్రి సముఖమందు ఉన్నారని మనము చిన్న బిడ్డలకు దేవుడు ప్రొటెక్టింగ్ ఏంజల్స్ని ఇస్తాడని సువార్తలను బట్టి మనం గ్రహిస్తాం. ఇలాగ దూతలను గురించినటువంటి అనేక విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆదికాండ గ్రంథంలో 28వ అధ్యాయం 12వ వచనంలో యాకోబు తాను పద్దనరాముకు వెళుతూ ఒక స్థలంలో పరుండి తాను కలగన్నాడు. ఆదికాండం 8:12 వచనం. అప్పుడు అతడు ఒక కలకనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను.
దాని కొన ఆకాశమునంటేను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచ్చు దిగుచ్చు ఉండిరి. ఈ నిచ్చెన యేసుక్రీస్తు ప్రభువారిని సూచిస్తూ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యం అయి ఉంటూ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రాక మునుపు ఆయన జన్మను గురించినటువంటి ప్రవచనాలు మొదలుకొని, ఇన్ఫర్మేషన్ అందించడం మొదలుకొని అనేక సంగతుల్లో దూతల యొక్క ఇన్వాల్వ్మెంట్ మనం చూస్తాం. అయితే ఈ సమయంలో మనము గెత్సేమనేలో ప్రభు వేదన పడిన సమయం మొదలుకొని ఒలీవల కొండపై నుండి ప్రభు ఆరోహణుడైనటువంటి పీరియడ్లో దూతల యొక్క పరిచర్యను గూర్చి 5 విషయాలు క్లుప్తంగా మనము జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాం. ప్రభు యొక్క పరిచర్యలో దూతల పాత్ర ఎంతో ఉన్నది. అయితే అదంతా మనం గుర్తు చేసుకోం. గెత్సేమనేలో 2 సంభవాలు, సమాధి దగ్గర 2 విషయాలు, ఆరోహణం అయ్యేటప్పుడు ఒక విషయం. లూకా, మత్తయి, మార్కు, యోహాను అపోస్తల కార్య గ్రంథంలో వ్రాయబడినటువంటి కొన్ని విషయాలు దూతల యొక్క పరిచర్యను గురించి మనము జ్ఞాపకం చేసుకోబోతున్నాం. బైబిల్ పండితులు ఏమంటారంటే, పాత నిబంధనలో ఇంచుమించు 116 సార్లు దూతలను గూర్చిన ప్రస్తావన ఉన్నది. నూతన నిబంధనలో 175 సార్లు దూతలను గురించినటువంటి ప్రస్తావన ఉన్నది అని అంటూ ఉంటారు. మొట్టమొదట గెత్సేమనేలో విషయం మనం చూద్దాం. లూకా వ్రాసినటువంటి సువార్త 22వ అధ్యాయం. లూకా వ్రాసిన సువార్త 22వ అధ్యాయం 39వ వచనం నుండి, తరువాత ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభువారు బయలుదేరి తన వాడుకు చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు ప్రార్థన చేయడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించు, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. గెత్సేమనే తోటలో జరిగినటువంటి సంభవం ఇది. ఈ రోజుకు మనము యెరూషలేముకు వెళ్ళినట్లయితే గెత్సేమనే తోట చూడవచ్చు. ఆ తోటలో పురాతనమైన వృక్షాలను చూడవచ్చు. గెత్సేమనే తోటలో కట్టబడినటువంటి దేవాలయాన్ని సహా మనం చూడవచ్చు. సాతాను యేసు ప్రభు శరీరం మీద సమయానికి ముందే దాడి చేయాలి అని ఉద్దేశించింది. సాతాను మన మనస్సు పైన దాడి చేస్తూ ఉంటుంది, మన శరీరం పైన కూడా దాడి చేస్తూ ఉంటుంది, మన హెల్త్ డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది కొన్ని మార్లు. ఇక్కడ యేసు ప్రభువారు ప్రార్థిస్తూ ఉన్నాడు, వేదనతో ప్రార్థిస్తూ ఉన్నాడు. మామూలుగా స్వేద రంధ్రాల్లో నుండి చెమట విపరీతంగా రావాలి. ఎక్కువ చెమట బయటికి వస్తే వ్యక్తి బలహీనుడవుతాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వేద రంధ్రాల్లో నుండి రక్తం కూడా రావటం మొదలుపెట్టింది. సాతాను యేసుక్రీస్తు ప్రభు శరీరం మీద దాడి చేసి సిలువకు ఎక్కకుండా, పాప పరిహారం చేయకుండా అక్కడే చంపివేయాలి అని సాతాను ప్రయత్నం చేసింది. అందుకే పైన 43వ వచనం, పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను. మన శరీరం పైన సాతాను కొన్నిసార్లు బాగా దాడి చేస్తాడు. చాలా కృంగిపోతాం మనం. ఎంత కృంగిపోతామో చెప్పలేం. నిరాశలోనికి, నీరసంలోనికి వెళ్ళిపోతాం. ఆ పరిస్థితుల్లో
సాతాను మన మనస్సుతోనూ మన శరీరంతోనూ తన దయ్యాలతో అటాక్ చేయటానికి శరీరంపై మనస్సుపై ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అయితే దేవుడు తన దూతను పంపి మనల్ని బలపరిచేటటువంటి కాపుదల కర్తగా మన ప్రభువు మనకున్నాడు. ఒక పర్యాయం ఉత్తర ఆఫ్రికాలో జరిగినటువంటి ఒక సంఘటన. ఒక మిషనరీ వారు సువార్త పని చేయటానికి ఉత్తర ఆఫ్రికా వెళ్ళారు. మిషనరీలు సహజంగా వారు ఉన్నటువంటి స్థలాల చుట్టూ ఒక కాంపౌండ్ కడుతూ ఉంటారు ప్రొటెక్షన్ కొరకు. మిషనరీ ఫ్యామిలీస్ దాదాపుగా వీలున్నప్పుడు ఒకే చోట నివసిస్తూ ఉంటారు. వారు ట్రైబల్స్ మధ్య పరిచర్య చేస్తూ ఉన్నారు. ఈ ఆటవిక ప్రజలు వారు చాలా మూర్ఖులు. అంతేకాదు కొన్ని మార్లు వీరి మీద దాడి చేసేటటువంటి క్రూరమైన స్వభావం కలిగినటువంటి వారు. ఒక పర్యాయం ఆ కాంపౌండ్లో మిషనరీ లేడీ ఒకరే ఉన్నారని తెలిసి వారు దాడి చేయటం కొరకని ప్రయత్నం చేశారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఇంకా వస్తారు, దాడి చేస్తారు, తలుపు కొడతారు, తలుపు పగలగొడతారేమో, నా ప్రాణం తీసివేస్తారేమో అని మరి వయస్కురాలైనటువంటి ఆ మిషనరీ ఆమె భయపడుతూ ఉండగా వారు 1-2 గంటల తర్వాత వెళ్ళిపోయారు. తరువాత ఆరా తీస్తే తెలిసినటువంటి విషయం ఏంటంటే వారేమో దాడి చేయటానికి వచ్చారు, కానీ ఈమె ఉన్నటువంటి బిల్డింగ్ చుట్టూ ఆయుధాలు ధరించినటువంటి ఎత్తైనటువంటి యోధులు వైట్ డ్రెస్ వేసుకుని పెద్ద పెద్ద కత్తులు చేతిలో ఉంచుకుని వారు కాపలా కాస్తూ ఉన్నారు, పహరా గస్తీ తిరుగుతూ ఉన్నారు. అందుకే వారిని చూచినప్పుడు వీరికి భయం వేసింది. వారికంటే సంఖ్యలోనూ మనం తక్కువ ఉన్నాం, వారికి ఉన్న నిపుణత మనకు లేదు, వారు చాలా ఎక్స్పర్ట్స్గా ఉన్నారు అని ఆ ట్రైబల్ పీపుల్ భయపడి వారు వెళ్ళిపోయారు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేటటువంటిది ఏంటంటే దేవుడు అవసర సమయాల్లో తన దూతల యొక్క అద్భుతమైన కాపుదల తన నిజమైనటువంటి సేవకురాండ్రకు అనుగ్రహిస్తాడు. దైవజనులు ఒక పాటలో ఏమని వ్రాశారంటే, పరమదేవుండే నా పక్షమయ్యుండగా పరుడేమి చేయగలడు, ఆ పరమ జనకుండే నా పట్టయ్యుండగా పాప పరుడేమి చేయగలడు, దేవదూతలే నా దరిని నుండా దయ్యాలింకేమి చేయును, నాకు సావధానముగా కావలియుండ పిశాచులేమి చేయును అని పాట వ్రాశారు. దేవుడు మన పక్షంగా మనకు తోడై ఉన్నప్పుడు మనకు హాని చేయాలి అని యత్నించేటటువంటి వారు హాని చేయలేరు. యేసుక్రీస్తు ప్రభు దేహం పైన సాతాను ఇంకా కొన్ని గంటల్లో ఆయన బంధింపబడాలి, ఆయన కోర్టులకు త్రిప్పబడాలి, అన్యాయపు తీర్పు పొందాలి లేఖనాల ప్రకారం. ఆ తర్వాత ఆయన సిలువ మోస్తూ వెళ్ళాలి, సిలువ వేయబడాలి, రక్తం చిందించాలి. ఆయన ఏం మాట్లాడాలో కూడా తండ్రి చిత్త ప్రకారమే అంతా సెట్ చేయబడింది. సాతాను ముందే యేసుక్రీస్తు ప్రభు దేహం పైన దాడి చేసి వీక్ చేసి డిహైడ్రేషనే కాదు, అసలు రక్తం స్వేద గ్రంథుల్లో నుండి వచ్చి ఆయన స్పృహ తప్పి పడిపోయేటట్టు, ఇంకా రక్తం తగ్గితే ఆయన మరి స్పృహ కోల్పోయేటట్లు చేయటానికి సాతాను యత్నం చేసింది. నేను హై స్కూల్లో చదివే కాలంలో ఒక మిషనరీ లేడీని మేము చూచేవారం. ఆ రోజుల్లో లూథరన్ మిషన్ ఎలిమెంటరీ స్కూల్స్ ఉండేవి, మా గ్రామంలో కూడా ఉండేది. జనానా వర్కర్స్ అని స్వార్థ చెప్పడం కొరకు మిషన్ కొందరు లేడీస్ని జనానా వర్కర్స్గా పెట్టి వారి చేత సువార్త పని చేయించేవారు. వారి పరిచర్య ఎలాగున్నదో చూడటం కొరకు
మిషనరీ లేడీ పీరియాడికల్గా వచ్చేవాళ్ళు. చాలా ఆజానుబాహురాలు, తెల్లటి శరీరం, చాలా లావుగా ఉండేవారు ఆమె. మేము ఒక న్యూస్ ఆ రోజుల్లో సర్క్యులేట్ అయ్యేది. ఒక పర్యాయం వారు వెళ్ళినటువంటి జీప్ పల్నాడు ప్రాంతాల్లో ఎక్కడో ఆ జీప్ టైరు ప్రాబ్లం వచ్చింది. వారు ప్రొద్దుగుంకిపోయింది, ఏమి చేయటానికి వీల్లేకపోయింది. ఒక విధంగా అది అడవి ప్రదేశం. డ్రైవర్ ఉన్నాడు, అలాగే మిషనరీ లేడీ పెద్దామ ఉన్నారు. వారు పండుకోవటానికి కూడాను ఆ జీప్లోనే ముందు సీట్లో ఒకరు, ఆ తర్వాత వెనక కూర్చునేటటువంటి వాటిలో ఒకరు అడ్జస్ట్ కావాల్సి వచ్చింది. ఈమె ఆజానుబాహురాలు, అందువలన ఈమె కాళ్ళు బయటకు చాచి ఆ వెనక భాగంలో పండుకున్నారట. దొంగలు ఈ వెహికల్ దగ్గరకు వచ్చారు. గురక శబ్దం వినబడుతుంది కాబోలు. వారు ఇప్పుడున్న పవర్ఫుల్ లైట్స్ ఏమీ లేవు ఆ కాలాల్లో, ఎప్పుడో 50 సంవత్సరాల ముందటి విషయాలు. వారు కొంచెం వెలుగులో వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఒక వింత జంతువు ఆ జీపులో ఉన్నది, గొప్ప శబ్దం వస్తూ ఉన్నది. ఆ జంతువు లేస్తే మనల్ని పట్టుకోవచ్చు. భయపడి పారిపోయారట. ఆశ్చర్యం కదా. మేము ఆ మిషనరీ లేడీని చూసినప్పుడల్లా ఈ సంఘటన చెప్పుకునేటటువంటి వారం. దేవుడు అద్భుతమైన రీతిగా వీరిని కాపాడాడు అని. దేవుని ప్రొటెక్షన్ చాలా అద్భుతమైనటువంటి ప్రొటెక్షన్. యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే తోటలో ఉన్నాడు. గెత్సెమనే తోటలోనే జరిగినటువంటి ఇంకొక వృత్తాంతం మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 52వ వచనం నుండి. యేసు, నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకొని వారందరూ కత్తి చేతనే నశింతురు. ఈ సమయంలో నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకొనుచున్నావా? నేను వేడుకొన్న ఎడల ఇలాగు జరగవలెనను లేఖనము ఎలాగు నెరవేరునని అతనితో చెప్పాను. ఆ గడియలోనే యేసు జనసమూహములను చూచి బందిపోటు దొంగ మీదికి వచ్చినట్టు కత్తులతోనూ గుదియలతోనూ నన్ను పట్టుకొని వచ్చితిరా. నేను అనుదినము దేవాలయములో కూర్చుని బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. మనకు అర్థమయ్యేటటువంటి విషయం, యేసుక్రీస్తు ప్రభువారిని బంధించటానికి, ఒక క్రిమినల్ను బంధించడానికి వచ్చినట్టుగా వారు వచ్చారు. అక్రమకారుల్లో ఒకడుగా ఆయన ఎంచబడేటట్లు చేయటానికి వారు కుట్ర సిద్ధం చేసుకుని వచ్చారు. ఎన్నో మార్లు యేసు ప్రభువారు దేవాలయంలో కూర్చోండి బోధించాడు. మతాధికారులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు అందరూ చూస్తూ ఉన్నారు. ఆ కాలంలో వింటూ ఉన్నారు ఆయన బోధ. అప్పుడు వారు ఆయన చెప్పేటటువంటి మాటలకు కొన్ని మార్లు విమర్శించినా అప్పుడు ఆయనను వారు బంధించలేదు. ఇది అపవాది గడియ. అయితే ఆయనను బంధించడానికి వీరొచ్చారు. యేసు ప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే 53వ వచనం, మత్తయి 26:53. ఈ సమయంలో నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకొనుచున్నావా? పేతురుతో చెప్పిన మాట. అంతేకాదు, అక్కడ జరిగినటువంటి సంఘటన, ప్రధాన యాజకుని దాసుని చెవి తెగ నరకబడింది. ఆ సందర్భంలో ప్రభు చెప్పినటువంటి మాట. ఇక్కడ యేసు ప్రభు ఒక నంబర్ స్పెసిఫై చేశాడు. మీరు దానిని గమనించాలి అని నేను కోరుతూ ఉన్నాను. 12 సేనా వ్యూహములు.
క్రింద ఫుట్ నోట్లో వ్యూహము అంటే 6,000 మంది యోధులు, 12 సేనా వ్యూహాలు అంటే మరి 6 12 72,000 మంది, 72,000 మంది దూతలు యేసు ప్రభు పంపించమని తండ్రిని అడిగితే రావటానికి రెడీగా ఉన్నారు. అసలు దూతలు ఎంతమంది అంటే ప్రకటన గ్రంథంలో ఒక మాట 5వ అధ్యాయం, అనేక దూతల స్వరము వినబడిన వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. ప్రకటన 5:11. కోట్ల కొలది దూతల్లో 72,000 మంది దూతలను దేవుడు పంపటం కొరకు రెడీగా యేసుక్రీస్తు ప్రభువుకు అందుబాటులోనే ఉంచినట్టుగా కనబడుతున్నది ప్రభువుకు. అయితే ప్రభు వీరి సహాయం నాకు కావాలి అని అడగలేదు. నంబర్ యేసు ప్రభు వారు 72,000 మంది కంటే ఎక్కువ ఎందుకు స్పెసిఫై చేయవలసి వచ్చింది? ఆలోచించండి. ఒక దూత చాలు యెరూషలేములో పని చేయటానికి. 72,000 మంది కంటే ఎక్కువ మంది దూతలు వస్తే ఇంకా యెరూషలేము ఉండదు. అయినా యేసుక్రీస్తు ప్రభువారు తనను తాను అప్పగించుకున్నాడు బంధింపబడటానికి. ప్రభువారు బంధింపబడాలి గనుక ఆ మార్గంలో ఆయన వెళ్ళవలసి వచ్చింది. కొన్ని మార్లు దేవుని పరిచర్య చేసేటటువంటి వారు కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో పరిచర్య చేసేటటువంటి వారికి దేవుని అద్భుతమైన కాపుదలను గూర్చి ఒక సంఘటన చెప్పబడి ఉన్నది. ఆఫ్రికాలో ఒక మెడికల్ మిషనరీ అమెరికా నుండి వెళ్ళి, మిషిగన్ నుండి వెళ్ళి తాను ఆఫ్రికాలో పనిచేస్తూ ఉన్నారట. ఆఫ్రికాలో తాను పనిచేసేటటువంటి ప్రజల మధ్య ప్రతి 2 వారాలకు సైకిల్ వేసుకుని అడవి మార్గములో వెళ్ళి రాత్రిపూట అడవిలో తాను వెయిట్ చేసి చిన్న క్యాంప్, ఆ తరువాత మరుసటి రోజు మళ్ళా ప్రయాణం సాగిస్తే గాని ఆయన చేరవలసినటువంటి వ్యక్తులను చేరేవాడు కాదట. ఇది గమనించినటువంటి కొంతమంది ఈ తెల్లతన్ని చంపేసేద్దాం, మిషనరీని, అతని దగ్గర ఉన్న డబ్బు దొంగిలిద్దాం, అతని సైకిల్ దొంగిలిద్దాం, అతని దగ్గర ఉన్నటువంటి మెడిసిన్స్ దొంగిలిద్దాం అని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. అయితే ప్లాన్ చేసుకున్నారు కానీ మరుసటి రోజు తెల్లవారు వరకు వారు తనను సమీపించలేదు. తరువాత ఈ మిషనరీ అనుమానం వచ్చి ఆ ట్రైబల్ పీపుల్ని ఎంక్వైరీ చేశారు. రాత్రి ఎవరో నా పైన ఏదో దాడి చేయాలని చాలా మంది కట్టగట్టుకుని దూరంగా వచ్చి మాట్లాడుకోవటం, ప్రయత్నించడం నేను చూస్తూ వచ్చాను. మరి వారు ఎందుకు నా దగ్గరకు రాలేదు అంటే చెప్పబడినటువంటి జవాబు ఏంటంటే, మీ చుట్టూ 26 మంది మీ చుట్టూ మిమ్మల్ని కాపాడుతూ ఆయుధాలతో ఉన్నారట. ఎప్పుడైతే మిషనరీ ఈ సంఘటనను పంచుకున్నాడో ఆ చర్చిలో వినేటటువంటి వారిలో ఒక వ్యక్తి లేచి నిలవబడ్డాడట. ఆయన అడిగాడట, ఇది ఎప్పుడు జరిగింది, ఏ మాసంలో, ఏ తేదీ? అప్పుడు ఈ మిషనరీ జ్ఞాపకం చేసుకుని ఇన్ని మాసాల క్రితం పలాని తేదీలో ఈ సంఘటన జరిగింది అని చెప్పాడట. అప్పుడు లేచి నిలవబడినటువంటి వ్యక్తి చెప్పినటువంటి సాక్ష్యం ఏంటంటే, నేను గోల్ఫ్ ఆట ఆడటం కొరకు నా కారు ఎక్కబోతూ ఉన్నాను, నాకు ఒక బలమైన ప్రేరేపణ వచ్చింది, నేను వెంటనే గోల్ఫ్ క్రీడ ఆడటానికి వెళ్లకుండా నేను చర్చికి తిరిగి వచ్చాను. చర్చికి తిరిగి వచ్చి కొందరిని గ్యాదర్ చేశాను. నేను మీ కొరకు ప్రార్థన చేయించాను. దయచేసి ఫలాని రోజు ఈ మిషనరీ కొరకు ప్రార్థన చేసిన వాళ్ళు లేండి అని అంటే
కొందరు లేచి నిలవబడ్డారు. లెక్క వేస్తే నంబర్ ఎంత వచ్చింది అంటే 26. చూచారా? వీరు ప్రార్థనా యోధులు. వీరు ఇక్కడుండి ప్రార్థన చేశారు. దేవుడు అక్కడ ఆ మిషనరీనికి గొప్ప ప్రొటెక్షన్ అనుగ్రహించాడు. అనుగ్రహించాడు. ప్రియమైనటువంటి వారలారా, మన జీవితంలో చాలా మార్లు కష్టమైనటువంటి పరిస్థితుల్లో నుంచి మనము వెళ్ళవలసి వస్తూ ఉంటుంది. అయితే ప్రభువు మనలను విడిచిపెట్టడు. మనము 3వ భాగం మత్తయి వార్త 28వ అధ్యాయంలో దూతల పరిచర్యను గూర్చి, మత్తయి వార్త 28లో 2వ వచనం, ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. ఇతర సువార్తల్లో మనం చదివినప్పుడు మనమేమో సుగంధ ద్రవ్యాలు తీసుకుని బయలుదేరి వెళుతూ ఉన్నాం. మరి అక్కడ పెద్ద రాయి ఉన్నది కదా సమాధికి. మార్కు సువార్త 16వ అధ్యాయములో సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొని చుండిరి. ఇది వారి ముందు ఉన్నటువంటి పెద్ద సమస్య. పెద్ద రాయి, బలమైనటువంటి రాయి, బరువైనటువంటి రాయి. అనేక మంది బలవంతులైనటువంటి వారు దానిని పుష్ చేస్తే తప్ప ఆ రాయి సమాధి ద్వారం నుండి ఇంచైనా మూవ్ కాదు. ఇంకొక విషయం ఏంటంటే, అక్కడ రోమా సైనికులు ఉన్నారు. ఆ సమాధిని వారు కాపలా కాస్తూ ఉన్నారు. వీరు సుగంధ ద్రవ్యాలు ఎలాగూ పూయగలరు? వీళ్ళకు అనుమతి ఎలాగూ దొరుకుతుంది? రాయి ఎవరు పొర్లిస్తారు? వీరి ముందు చాలా సమస్యలు ఉన్నాయి. అయితే దేవుడు ఏం చేయగలడంటే, అద్భుతమైన రీతిగా మరి రాయిని మన కొరకు పొర్లించబడేటట్లు ఆయన చేస్తాడు. ఇక్కడ ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి ఆటంకాలను తొలగించేటటువంటి పరిచర్యలో కూడా దేవదూతలకు భాగం ఉన్నది. నీకు అదృశ్యమైన రీతిగా దేవుడు సహాయం చేసి, నేను చేయలేనివన్నీ నీవే చేసి పెట్టినావు, రక్షక నా వందనాలు అని దైవజనులు పాడారు. శ్రీ రక్షక నా వందనాలు అని. మనం ఏది చేసుకోలేమో ఆయన మన కొరకు చేసి పెడతాడు. 20వ శతాబ్ద ప్రారంభంలో బషీలియా స్లింక్ అనేటటువంటి ఒక దైవజనురాలు ఉండేవారు. ఆమె జర్మన్ లూథరన్ మిషనరీ. వారికి దేవుడు ఒక వాగ్దాన భూమి, ప్రామిస్డ్ ల్యాండ్ ఇచ్చారు. ఆమె ఒక చక్కని పుస్తకం కూడా, అనేక పుస్తకాలు రాశారు. దానిలో ఒక చక్కని పుస్తకం వాగ్దాన భూమి, ప్రామిస్డ్ ల్యాండ్. దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ భూభాగంలో ఒక చిన్న కొండ లాంటిది ఉన్నది. వారి ఇంజనీర్ ఏం చెప్పారంటే, మీరు బిల్డింగ్స్ కట్టాలంటే ఈ కొండ తీసివేయాలి. కొండది ఎవరు తీసివేయగలరు? అసలు ప్రభుత్వం పర్మిషన్ కూడా ఇవ్వదు. కొండ ఎలాగ తీసివేయగలగాలి? ఆ కొండ రిమూవ్ అయితే కానీ వీళ్ళ బిల్డింగ్ ప్లాన్స్ అన్నీ రావు. అంతకు మునుపు వారు ఆ మహానగరం సంబంధించినటువంటి మేయర్కో ఎవరికో అప్లై చేస్తున్నారు, మాకు బిల్డింగ్స్ కట్టడానికి పర్మిషన్ ఇమ్మని. ఒక అద్భుతం దేవుడు చేసింది. బషీలియా స్లింక్ తాను స్వయంగా రచించినటువంటి మాటలు. దేవుడే ఒక ఆశ్చర్య కార్యం చేసి వీరి స్థలములో నుండి ఒక రహదారి వెళ్ళేటట్టు చేసి, ఆ రహదారికి అడ్డుగా వచ్చినటువంటి ఈ చిన్న కొండను గవర్నమెంట్ వారే వారి ఖర్చులతో వారు దాన్ని రిమూవ్ చేయటమే కాకుండా వారు ఆ స్టోన్స్ అన్నిటినీ అక్కడ నుండి మూవ్ చేశారట. ఆశ్చర్యం కదా? ఆశ్చర్యం కదా? దేవుడు ఆటంకాలను తొలగించేటటువంటి వాడు. మార్కు సువార్తలో ఒక మాట ఉన్నది. మార్కు సువార్త 11వ అధ్యాయం 22వ వచనంలో ప్రభు చెప్పాడు, అందుకు యేసు వారితో ఇట్లెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక
తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుతున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. ప్రభు వారు చెప్పినటువంటి మాట. ఒక సిస్టర్ గారు ఈ మాట చదివిందట. ఈ మాట చదివి ఆ డాల్ఫిన్ హౌస్ కొండ దగ్గరకో ఎక్కడికో పోయి, యేసు ప్రభువా నేను నమ్ముతున్నాను, ఈ కొండ వెళ్ళిపోయి బంగాళాఖాతంలో పడిపోవాలి అని గట్టిగా కొంతసేపు ప్రార్థన చేసింది. ప్రార్థన చేసిన తర్వాత ఆమె కళ్ళు తెరిచింది. కొండ ఎక్కడుంది? కొండ అక్కడే ఉంది. ఆ ప్రక్కన అవుతా అంటదట, నేను ముందే అనుకున్నాను, నాకు ముందే తెలుసు ఈ కొండ ఇక్కడే ఉంటుందని. అటువంటివి తెలివి తక్కువ ప్రార్థనలు. నిజంగా కొండ తొలగించబడటం అవసరమైతే దేవుడు చేస్తాడు. అంతేగాని దేవుడు ప్రకృతిలో ఆ కొండను అక్కడ ఉంచాడు. చాలా ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో మాత్రమే దేవుడు ఒక అద్భుతం చేసి దాన్ని రిమూవ్ చేయటం కొరకు వర్కౌట్ చేస్తాడు. అది రేరుగా జరిగేది. అంతేగాని వాక్యంలో వ్రాయబడి ఉన్నది కనుక కొండలన్నీ పోయి ఎక్కడ పడాలి? సముద్రంలో పడితే సముద్రంలో ప్రయాణం చేసే షిప్పులన్నీ ఏమవుతాయి? చాలా చాలా ఇబ్బందులకు గురవుతాయి. సముద్రం చాలా లోతైంది అనుకోండి, అది వేరు సంగతి. చాలా సమస్యలు వస్తాయి. మనము జ్ఞాపకం ఉంచుకోవాల్సింది, దేవుడు బలమైన కొండల వంటి ఆటంకాలు ఆయన తొలగించేటటువంటి వాడు. ఇది మనం జ్ఞాపకం చేసుకుందాం. అంతేకాదు, యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి లేచినప్పుడు దేవదూతలు వీరితో మాట్లాడారు. మత్తయి సువార్త 28:5 దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచాడు అని వారికి అర్థమయ్యే రీతిగా వారు దేవదూత చెప్పారు. వాస్తవంగా వారు ఇద్దరు దేవదూతలు అక్కడ ఉన్నారు. వారు ఒకరు కాదు. మార్క్స్ వార్త 16:6 గమనించండి. మార్క్స్ వార్త 16:6 అందుకు అతడు, కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడు యేసుని మీరు వెతుకుతున్నాడు, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. అలాగే లూకాసు వార్త 24:6 మనం గమనించినప్పుడు, సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెదకుచున్నారు? పైన 4 ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలువబడి. వీరికి అర్థమయ్యే రీతిగా వారి వేవ్ లెంగ్త్లో ఈ దూతలు మాట్లాడుతూ ఉన్నారు. చూచారా? యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచాడని దూతలు వారికి చెప్పారు. ఇప్పుడు ఆఖరు సంఘటన అపోస్తల కార్య గ్రంథం 1వ అధ్యాయంలోనికి వద్దాం. అపోస్తల కార్య గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం మనము జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 10-11 వచనాలు. వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండరి, ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుతున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి.
యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి వస్తాడు అని ఆయన ఆరోహణమైనటువంటి ఆ కొండపైన ఇద్దరు దేవదూతలు చెప్పారు. ఈరోజు మనము ఇజ్రాయెల్ వెళ్ళినట్లయితే యేసు ప్రభువారు ఏ స్థలంలో నుండి కరెక్ట్గా ఆరోహణ అయ్యాడని చెప్పబడుతున్నదో ఆ స్థలాన్ని కూడా లొకేట్ చేశారు. అయితే అది యూదుల యొక్క స్వాధీనంలో లేదు. మనం ఆ స్థలాన్ని చూడాలి అంటే టికెట్ తీసుకుని మనము పే చేసి అక్కడికి లోపలికి వెళ్ళవలసి వస్తుంది. యెరూషలేం పైన డిఫరెంట్ నేషన్స్కి సంబంధించినటువంటి వారి యొక్క కంట్రోల్ అక్కడ కనబడుతూ ఉంటుంది. యూదుల కంట్రోల్తో పాటు కొన్ని స్థలాలు యేసు ప్రభువారు ఆరోహణ అయినటువంటి ఆ కొండ లేకుంటే ఆ స్థలము అది కరెక్ట్గా మరి లొకేట్ చేశారు. ఈ స్థలం నుండి ప్రభు ఆరోహణై పరలోకానికి వెళ్ళాడు. దూతలు ఆ మాటలు చెప్పారు. ఇద్దరు మనుషులు, వీరు దూతలు కనుక 5 విషయాలు మనము జ్ఞాపకం చేసుకున్నాం. గెత్సెమనేలో 2 సంభవాలు, రాతిని దొర్లించినప్పుడు ఒక సంభవం, సమాధి దగ్గరకు వచ్చినటువంటి వారితో ఇంకొక సంఘటన, యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమైనప్పుడు మాట్లాడినటువంటి 2 దూతలను మనం గౌరవిస్తాం, వారిని మనం పూజించాం. వారు మనకు పరిచర్య చేయటం కొరకైనటువంటి ఆత్మలు. అందుకే హెబ్రీ పత్రికలో మనం చదువుకున్నటువంటి మాట, దూతలను గూర్చి మనము ఈ మాట గుర్తు చేసుకుంటూ ఉన్నాం. రక్షణయను స్వాస్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ ప్రభువా, గొప్ప రక్షక, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. సిలువకు ముందు మీరు పునరుద్ధానుడైన దినాన, ఆ తర్వాత మీరు ఆరోహణైనటువంటి సమయంలో దూతల యొక్క పరిచర్యను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మాకు సహాయకరంగా మీరు దూతలను ఉంచారు కనుక మేము దిగులు పడకుండా, అధైర్యపడకుండా మా పక్షంగా పనిచేసేటటువంటి వారిని మాకు కాపుదలగా మీరు ఇచ్చారని మేము గుర్తు చేసుకుని స్తుతిస్తున్నాం. మానవ హద్దుబాటులో విత్తబడిన వాక్యానికి నీరు కట్టి ఫలింపచేయండి. మీకే మహిమ ఘనత చెల్లిస్తూ యేసయ్య నామములో వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండును గాక. ఆమేన్.